శ్రోతలకు నమస్కారం. సంపూర్ణ కార్తీక మహాపురాణంలో 8వ రోజు పారాయణము. వశిష్ఠ ఉవాచ. ఓ జనక మహారాజా, కార్తీక మాసములో ఎవరైతే హరిముందర నాట్యము చేస్తారో వాళ్ళు శ్రీహరి ముందర నివాసులవుతారు. కార్తీక ద్వాదశి నాడు హరికి దీపమాలార్పణ చేసేవాళ్ళు వైకుంఠములో సుఖిస్తారు. కార్తీక మాస శుక్లపక్ష సాయంకాలమందు విష్ణువుని అర్చించే వాళ్ళు స్వర్గనాయకులవుతారు. ఈ నెల రోజులు నియమముగా విష్ణాలయానికి వెళ్ళి దైవ దర్శనము చేసుకునే వాళ్ళు సాలోక్య మోక్షాన్ని అందుకుంటారు. అలా గుడికి వెళ్ళేటప్పుడు వాళ్ళు వేసే ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క అశ్వమేధ యజ్ఞ ఫలాన్ని పొందుతారు. కార్తీక మాసములో అసలు విష్ణుమూర్తి గుడికి వెళ్ళని వాళ్ళు ఖచ్చితముగా రౌరవ నరకానికో కాలసూత్ర నరకానికో వెళతారు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు చేసే ప్రతి సత్కర్మ అక్షయ పుణ్యాన్ని, ప్రతి దుష్కర్మ అక్షయ పాపాన్ని కలిగించుతాయి. శుక్ల ద్వాదశి నాడు విప్రసహితుడై భక్తియుతుడై గంధ పుష్పాక్షత దీపధూపాధ్య భక్ష్య నివేదనలతో విష్ణువుని పూజించే వారి పుణ్యానికి అంతనేదే లేదు. కార్తీక శుద్ధ ద్వాదశి నాడు శివాలయములో గాని కేశవాలయములో గాని లక్ష ద్వీపాలను వెలిగించి సమర్పించే వాళ్ళు విమానారూఢులై దేవతల చేత పొగడబడుతూ విష్ణులోకాన్ని చేరి సుఖిస్తారు. కార్తీకము నెలాళ్ళు దీపము పెట్టలేని వాళ్ళు శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పూర్ణిమ కనీసం ఈ 3 రోజులైనా దీపమును పెట్టాలి. ఆవు నుండి పిదికేందుకు పట్టేంత సమయమైన దైవ సన్నిధిలో దీపమును వెలిగించిన వాళ్ళు పుణ్యాత్ములే అవుతారు. ఇతరుల పెట్టిన దీపాన్ని ప్రకాశింపచేసిన వాళ్ళు పాపాలు ఆ అగ్ని దీపంలోనే కాలిపోతాయి. ఇతరులు ఉంచిన దీపము ఆరిపోయినట్లయితే దానిని పునః వెలిగించేవాడు ఘనమైన పాపాల నుండి తరించిపోతాడు. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను, విను. ఎలుక దివ్య పురుషుడగుట. సరస్వతీ నదీ తీరంలో అనాది కాలముగా పూజా పునస్కారాలు లేక శిథిలమైపోయినటువంటి ఒక విష్ణాలయము ఉండేది. కార్తీక స్నానార్థమై సరస్వతీ నదికి వచ్చిన ఒక యతి ఆ గుడిని చూసి తన తపోధ్యానాలకు గాను ఆ ఏకాంత ప్రదేశము అనువుగా ఉంటుందని భావించి ఆ గుడిని తుడిచి నీళ్లు చల్లాడు. చేరువ గ్రామానికి వెళ్ళి ప్రత్తి, నూనె, 12 ప్రమిదలు తెచ్చి ఆ దీపాలను వెలిగించి నారాయణార్పణమస్తు అనుకొని తనలో తాను ధ్యానమును చేసుకోసాగాడు. ఈ యతి ప్రతిరోజు ఇలా చేస్తుండగా కార్తీక శుద్ధ ద్వాదశి నాటి రాత్రి బయట ఎక్కడా ఆహారము దొరకకపోవడం వలన ఆకలితో ఉన్న ఎలుక ఆ గుడిలోకి వచ్చింది. ఆహారాన్వేషణలో విష్ణు విగ్రహానికి ప్రదక్షిణముగా తిరిగి మెల్లగా దీపాల దగ్గరకు చేరింది. అప్పటికే ఒక ప్రమిదలో నూనె అయిపోవడం వలన ఆరిపోయిన వత్తి మాత్రమే ఉంది. తడిగా ఉన్న ఆ పత్తి నుంచి వచ్చే నూనె వాసనకు భ్రమసిన ఎలుక అదేదో ఆహారమని భావించింది. ఆ వత్తిని నోట కరుచుకొని పక్కనే వెలుగుతున్న మరో దీపం వద్దకు వెళ్ళి పరిశీలించబోయింది. ఆ పరిశీలనలో అప్పటికే నూనెతో బాగా తడిసి ఉన్న ఆ ఆరిపోయిన వత్తి కొన వెలుగుతూ ఉన్న వత్తి సంపర్కమై ఉండడంతో ఎలుక దానిని వదిలివేసినది. అది ప్రమిదలో పడి 2 వత్తులు చక్కగా వెలుగసాగాయి. రాజా, కార్తీక శుద్ధ ద్వాదశి నాడు విష్ణు సన్నిధిలో ఒక యతీంద్రుడు పెట్టిన దీపము ఆరిపోగా అదే విధముగా ఎలుక వలన పునఃప్రజ్వలితమై తన పూర్వపుణ్యవశాన ఆ మూషికము ఆ రాత్రి ఆ గుడిలోనే విగత దేహి దివ్యమైన పురుష శరీరాన్ని పొందడం జరిగింది. అప్పుడే ధ్యానము నుంచి లేచిన యతి ఆ అపూర్వ పురుషుణ్ణి చూసి, ఎవరు నువ్వు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడగడంతో ఆ అద్భుత పురుషుడు, ఓ యతీంద్ర, నేనొక ఎలుకను.
కేవలం గడ్డి పరకల వంటి ఆహారంతో జీవించేవాడిని. అటువంటి నాకిప్పుడు దుర్లభమైన మోక్షము ఏ పుణ్యం వల్ల వచ్చిందో తెలియడం లేదు. పూర్వజన్మలో నేనెవరిని, ఏ పాపము వలన ఇలా ఎలుకనయ్యాను, ఏ పుణ్యం వలన ఈ దివ్యదేహమును పొందాను అని ఆ తపస్సంపన్నుడైనటువంటి యతిని అడిగింది. నువ్వే నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలవని నా యందు దయగలవాడివై వివరించు, నేను నీ శిష్యుణ్ణి అని అంజలి ఘటించి ప్రార్థించాడు. ఆ యతి తన జ్ఞాననేత్రంతో సర్వాన్ని దర్శించి ఇలా చెప్పసాగాడు. బాహ్లికోపాఖ్యానము. నాయన, పూర్వము నువ్వు జైమినీ గోత్ర సంజాతుడవైన బాహ్లికుడవనే బ్రాహ్మణుడవు. బాహ్లిక దేశ వాస్తవ్యుడవైన నువ్వు నిరంతరం సంసార పోషణ పరాయణుడవై స్నాన సంధ్యాదుల్ని విసర్జించి వ్యవసాయమును చేపట్టి వైదిక కర్మానుష్ఠానులైన విప్రులను నిందిస్తూ ఉండేవాడివి. దేవతార్చనలను దిగవిడిచి సంభావనాలాలసతతో శ్రాద్ధ భోజనాలను చేస్తూ నిషిద్ధ దినాలలో కూడా రాత్రింబవళ్ళు తినడమే పనిగా బ్రతికావు. చివరకు కాకబలులు, పిశాచ బలులను కూడా భుజిస్తూ వేద మార్గాన్ని తప్పి చరించావు. అందగత్తె అయిన నీ భార్య కందిపోకుండా ఇంటి పనులలో సహాయార్థము ఒక దాసీదానిని నియమించి బుద్ధి వక్రించిన వాడవై నిత్యం ఆ దాసీదానిని తాకుతూ దానితో మాట్లాడుతూ హాస్యాలాడుతూ నీ పిల్లలకు దాని చేతనే భోజనాదులు పెట్టిస్తూ నువ్వు కూడా దాని చేతనే తింటూ అత్యంత హీనంగా ప్రవర్తించావు. నీకంటే దిగువ వారికి పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి అమ్ముకుంటూ సొమ్ములు కూడబెట్టావు. అంతేకాదు ధనలుబ్ధుడవై నీ కూతురిని కూడా కొంత ద్రవ్యానికి ఎవరికో విక్రయింపచేశావు. ఆ విధముగా కూడబెట్టినదంతా భూమిలో దాచిపెట్టి అర్ధాంతరముగా మరణించావు. ఆయా పాపాల కారణంగా నరకాన్ని అనుభవించి పునః ఎలుకవై పుట్టి ఈ జీర్ణ దేవాలయంలో ఉంటూ బాటసారులు దైవపరంగా సమర్పించిన దేవద్రవ్యాన్ని అపహరిస్తూ బతికావు. ఈరోజు మహాపుణ్యవంతమైన కార్తీక శుద్ధ ద్వాదశి కావడం వలన ఇది విష్ణు సన్నిధానమైన కారణంగాను నీ ఎలుక రూపము పోయి ఈ నరరూపము సిద్ధించినది. పై విధముగా యతి చెప్పినది విని తన గత జన్మ కృత పాపాలకు పశ్చాత్తప్తుడై ఆ యతి యొక్క మార్గదర్శకత్వంలోనే ఆ మరునాటి నుండి కార్తీక శుద్ధ త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమిలలో 3 రోజులు సరస్వతీ నదిలో ప్రాతస్నానాన్ని ఆచరించి ఆ పుణ్యఫలము వలన వివేకవంతుడై బ్రతికినంత కాలము ప్రతి సంవత్సరము కార్తీక వ్రతాచరణ తత్పరుడై మసలి అంత్యములో సాయుజ్య మోక్షాన్ని పొందాడు. కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు భగవత్పరాయణుడైన స్నాన, దాన, పూజ, దీప, మాలార్పణాదికములను ఆచరించేవాడు శ్రీ మహావిష్ణువునకు అత్యంత ప్రీతిపాత్రుడు, పాప విముక్తుడునై సాయుజ్య పదాన్ని పొందుతాడని విశ్వసించు. జనక మహారాజా, దామోదరునకు అత్యంత ప్రీతికరమైన ఈ కార్తీకము 4 రోజులు నియమముగా తారభూల దానమును చేసేవాళ్ళు మరుజన్మలో భూపతులుగా జన్మిస్తారు. ఈ నెలలో పాడ్యమి మొదలుకొని రోజుకొక్కొక్క దీపము చొప్పున విష్ణు సన్నిధిన వెలిగించే వాళ్ళు వైకుంఠగాములవుతారు. సంతాన వాంఛితుడు కార్తీక పౌర్ణమి నాడు వాంఛ సంకల్ప పూర్వకముగా సూర్యునిని ఉద్దేశించి స్నాన దానాలను చేయడం వలన సంతానవంతులవుతారు. విష్ణు సన్నిధిని కొబ్బరికాయను, దక్షిణ తాంబూలాదులతో సహా దానమిచ్చిన వాళ్ళకి వ్యాధులు రావు, దుర్మరణాలు కాని సంతాన విచ్ఛేదాలు కాని జరుగవు. స్తంభ రూపము. పూర్ణిమ నాడు విష్ణు సన్నిధిన స్తంభదీప ప్రజ్వలనం వలన వైకుంఠ పతిత్వం సిద్ధిస్తుంది. రాతితో గాని కొయ్యతో గాని స్తంభం చేయించి దానిని
విష్ణాలయమునకు ముందు పాతి ఆ మీదట నువ్వులను పోసి దానిపై నేతితో దీపము పెట్టిన వాళ్ళు హరిప్రియులవుతారు. ఈ స్తంభదీపాన్ని చూసినంత మాత్రం చేతనే సమస్త పాపాలు నశించిపోతాయి. ఈ దీపమును పెట్టిన వాళ్లకు వైకుంఠపతిత్వము సిద్ధిస్తుంది. ఇక దీపాన్ని దానము చేయడం వలన కలిగే పుణ్యము చెప్పనలవి కాదు. ఈ స్తంభదీప మహిమకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను అని చెప్పసాగాడు వశిష్ఠుడు. కొయ్య మొద్దుకు కైవల్యము కలుగుట. నానా తరుజాల మండితమైన మతంగముని ఆశ్రమములో ఒక విష్ణాలయము ఉండేది. ఎందరెందరో మునులు ఆ ఆలయానికి వచ్చి కార్తీకావ్రతులై ఆ నెల్లాళ్ళు శ్రీహరిని షోడశోపచారాలతోనూ అర్చిస్తూ ఉండేవారు. ఒకానొక కార్తీక మాసంలో వ్రతస్థలములోని ఒక ముని కార్తీకములో విష్ణు సన్నిధిన స్తంభదీపమును పెట్టడం వలన వైకుంఠము లభిస్తుందని చెబుతారు. ఈరోజు కార్తీక పూర్ణిమ కనుక మనము కూడా ఈ విష్ణాలయ ప్రాంగణములో స్తంభదీపాన్ని వెలిగిద్దాము అని సూచించాడు. అందుకు సమ్మతించిన ఋషులందరూ ఆ గుడి ఎదుటని కొమ్మలు కనుపులు లేని ఒక వృక్షాన్ని చూసి దానినే స్తంభముగా నియంత్రించి శాలివ్రీహి తిల సమేతముగా దానిపై నేతితో దీపాన్ని వెలిగించి విష్ణర్పణము చేసి పునః గుడిలోకి వెళ్లి పురాణ కాలక్షేపము చేయసాగారు. అంతలోనే వారికి చటచటారావాలు వినిపించడంతో వెనుదిరిగి స్తంభదీపము వైపు చూశారు. వాళ్ళలా చూస్తుండగానే ఆ స్తంభము ఫటఫటా రావాలతో నిలువునా పగిలి నేలన పడిపోయింది. అందులో నుంచి ఒక పురుషాకారుడు వెలువడటంతో విస్మయచకితులైన ఆ ఋషులు, ఎవరు నువ్వు? ఇలా స్థానముగా ఎందుకు పడి ఉన్నావు? నీ కథ ఏమిటో చెప్పు అని అడిగారు. అందుకు ఆ పురుషుడు ఇలా చెప్పసాగాడు. ఓ మునివర్యులారా, నేను గతములో ఒక బ్రాహ్మణుడను అయినా వేదశాస్త్ర పఠనము గాని హరికథా శ్రవణమును గాని క్షేత్రయాత్రాటనలను కాని చేసి ఎరుగను. అపరిమిత ఐశ్వర్యము వలన బ్రాహ్మణ ధర్మాన్ని వదిలి రాజునై పరిపాలన చేస్తూ దుష్టబుద్ధితో ప్రవర్తించేవాడిని. వేద పండితులు, ఆచారవంతులు, పుణ్యాత్ములు, ఉత్తములు అయిన బ్రాహ్మణులను నీచ ఆసనాలపై కూర్చోబెట్టి నేను మాత్రం ఉన్నతాసనముపై కూర్చునేవాడిని. ఎవరికీ దాన ధర్మాలు చేసేవాణ్ణి కాదు. తప్పనిసరైనప్పుడు మాత్రం ఇంతిస్తాను అంతిస్తాను అని వాగ్దానం చేసేవాణ్ణే తప్ప ద్రవ్యాన్ని మాత్రం ఇచ్చేవాడిని కాదు. దేవ బ్రాహ్మణ ద్రవ్యాలను స్వంతానికి ఖర్చు చేసుకునేవాడిని. తత్ఫలితముగా దేహాంతాన నరకగతుడనై అనంతరము 52,000 మార్లు కుక్కగాను, 10,000 మార్లు కాకిగాను, మరో 10,000 సార్లు తొండగాను, ఇంకో 10,000 సార్లు విష్ణాశినైన పురుగుగాను, 1,000,000 జన్మలు చెట్టుగాను, గత 1,000,000 జన్మలుగా ఇలా ముద్దువలెను పరిణమించి కాలమును గడుపుతున్నాను. ఇంతటి పాపినైన నాకు ఇప్పుడెందుకు విమోచనము కలిగిందో, ఈ విశేష పురుషాకృతి ఎలా వచ్చిందో సర్వజ్ఞులైన మీరే చెప్పాలి అని అనగానే ఆ అద్భుత పురుషుని వచనాలను విన్న ఋషులు తమలో మాటగా ఇలా అన్నారు. ఈ కార్తీక వ్రత ఫలము యథార్థమైనది సుమా. ఇది ప్రత్యక్ష మోక్షదాయకము. మన కళ్ళ ముందరే ఈ కొయ్యకి ముక్తి కలిగినది కదా. అందున కార్తీక పూర్ణిమ నాడు స్తంభదీపమును పెట్టడం సర్వత్రా శుభప్రదము. మనచే పెట్టబడిన దీపము వలన ఈ మొద్దు ముక్తిని పొందినది. మొద్దైనా మ్రానైనా సరే కార్తీకములో దైవ సన్నిధిన దీపాన్ని వహించడము వలన దామోదరుని దయ వల్ల మోక్షముని పొందడం సత్యము. ఇలా చెప్పుకుంటున్న వారి మాటలను విన్న ఆ అద్భుత పురుషుడు, అయ్యలారా, దేహి ఎవరు, జీవి ఎవరు, జీవుడు దేని చేత ముక్తుడు, దేని చేత బద్ధుడు అవుతున్నాడో, దేని చేత దేహులకు ఇంద్రియాలు కలుగుతున్నాయో వివరింపుడు అని ప్రార్థించడముతో ఆ తాపసులలో ఉన్న
అంగీకరసుడనే ముని అతనికి జ్ఞానబోధ చేయసాగాడు. ఏవం శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్యము 8వ రోజు పారాయణము సమాప్తము. ఈ రోజు నిషిద్ధములైన ఆహారములు ఉల్లి, ఉసిరి, మద్యం, మాంసం, చేయవలసిన దానములు యథాశక్తి తోచినవి, పూజించవలసిన దైవము దుర్గా, జపించవలసిన మంత్రము ఓం చాముండాయై విచ్చే స్వాహ. దీని వలన కలిగే ఫలితము ధైర్యము, విజయము. ఓం నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీమన్నారాయణ.